దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నే పొట్టకోటి కోసం విలవిల్లాడితే 10 మందికి బువ్వ పెట్టిన వారే ఇప్పుడు చేతులు చాచాల్సి వస్తే పుట్టి పెరిగిన ఊళ్ళనే వదలాల్సి వస్తే వినడానికే హృదయ విదారకంగా ఉంది కదూ. కానీ ఇది పచ్చి నిజం. రాయలసీమలో కరువు కరాల నృత్యం చేస్తోంది. ఉన్న ఊర్లను వదిలి రైతులు పట్టణాల బాట పడుతున్నారు. పొట్టకోటి కోసం నానా పాటలు పడుతున్నారు. అనంత జిల్లా నుంచి ఉపాధి కోసం వేల మంది తిరుపతి వస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్న ఇతని పేరు రామాంజుల్ రెడ్డి. అనంతపురం జిల్లా కదిరి మండలం కొత్తవారిపల్లెకు చెందిన ఇతని కుటుంబానికి 10 ఎకరాల పొలం ఉంది. రామాంజుల్ రెడ్డి తండ్రి అనారోగ్యంతో కొంతకాలం క్రితం చనిపోయాడు. దీంతో తనతో పాటు భార్య, బిడ్డలు, మరో తమ్ముడి కుటుంబంతో పాటు తల్లి కాంతమ్మ సంరక్షణ ఇతనిపైనే పడింది. పేరుకు 10 ఎకరాల పొలం ఉన్న వరుస కరువుల కారణంగా రామాంజుల్ రెడ్డి లక్షల్లో అప్పులు చేయాల్సి వచ్చింది. ఏడాదికి ఏడాది అప్పులు పెరిగిపోతుండటంతో చివరికి గత ఏడాది కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వలస వచ్చాడు. శ్రీనివాసం సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తుడా సర్కిల్లో ఇలా కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అక్కడ వర్షాలు లేక కరువు పరిస్థితుల వల్ల అక్కడ బతకలేక ఇక్కడ వచ్చేసి టెంకాయల వ్యాపారం చేసుకుంటున్నాం సార్. ఇక్కడ కన్ని తల్లిని పుట్టిన ఊరిని వదలాలంటే ఎవరికైనా బాధే కదా సార్. అట్లని విధిలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా తప్పనిసరిగా రావాల్సి వచ్చింది సార్. 10 ఎకరాల్లో పెట్టిన పెట్టుబడులు కూడా లాస్ట్ చేతికి అందే పరిస్థితులు లేవు. మళ్ళీ సంవత్సరానికి అప్పులు కావడం మీద పడిస్తే కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. బతికేది బరువు అయిపోయి ఇట్లా వచ్చి వలస వచ్చి వ్యాపారం చేసుకుంటాం సార్. అన్ని అప్పులు అయిపోయి బిడ్డలు సాక్కోలేక ఇండ్లు బాడి ఇండ్లు కూడా సరిగ్గా ఈక తనకలాడి చచ్చిపోతాము. 7వ నెల 6వ నెల అట్లా ఎంత బాధ ఏడ్చుకుంటూ వచ్చినాం. ఆశయం పుడుతుంది. పోయి ఆడేం తినాల మేము బతకలేక ఇక్కడ వచ్చేసి రోడ్ల మీద బతుకుతాం. ఇక్కడ దోసకాయలు అమ్ముకుంటున్న ఇతని పేరు వెంకటరమణ. ఇతడి పరిస్థితి కూడా రామాంజుల్ రెడ్డి లాంటిదే. అనంతపురం జిల్లా నల్లచెరువుకు చెందిన వెంకటరమణ ఒకప్పుడు బాగా బతికిన రైతు. 10 ఎకరాల పొలం, ఇంటి నిండా పాడి పశువులు, బస్తాల కొద్దీ ధాన్యం, పనిచేసే కూలీలతో దర్జాగా బతికాడు. ఆపదలో ఇంటికి ఎవరు వచ్చినా తోచినంత సాయం చేసిన వ్యక్తి. కానీ వరుస కరువులు వెంకటరమణను తీవ్రంగా కుంగదీశాయి. పంటల కోసం వేసిన 5 బోర్లలో ఒక్కటి పని చేయలేదు. గత ఏడాది పంట సాగు కోసం 1.5 లక్ష అప్పు చేశాడు. తీరా 30,000 మాత్రమే చేతికొచ్చింది. తీవ్రమైన కరువు వల్ల పంటలకు నీరు లేకపోగా తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పలేదు. భార్య, 2 బిడ్డలున్న వెంకటరమణ ఇక లాభం లేదనుకుని గత ఏడాది తిరుపతికి వలస వచ్చాడు. అక్కడ బతుకుదురు లేదు సార్. వాతావరణం లేదు, నీళ్లు తాగేదానికి నీళ్లు లేవు, ఉండేదానికి కూడా బరువు అయిపోయింది, తినేదానికి తిండి లేదు. దానివల్ల ఇక్కడ వచ్చేసి ఏదో వ్యాపారం చేసుకొని బతుకుంటాను. ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి వచ్చినాము. వచ్చి ఏదో పెళ్ళాం బిడ్డలకు అంత అన్నం తింటాను. ఇక్కడ వచ్చి చాలా మంది మా ఊర్లో 3/4 భాగం వెళ్ళిపోయినారు సార్. మా ఊరికి అంతా బెంగళూరు, హైదరాబాదు అక్కడంతా వెళ్ళిపోయినారు సార్. సాయిబులు, మన కాపోళ్ళు, పెద్ద పెద్ద రైతులే సుమారుగా మన బోర్లు, బావులు అన్నీ ఉండే వాళ్ళే వెళ్ళిపోయినారు సార్. రామాంజుల్ రెడ్డి, వెంకటరమణలే కాదు, అనంతపురం జిల్లా నుంచి ఒక్క తిరుపతికి వలస వచ్చిన రైతులు దాదాపు 5,000 మంది ఉన్నారు. వారిలో కొందరు భవన కార్మికులుగా, చిరు వ్యాపారులుగా జీవనం సాగిస్తున్నారు. కొందరికైతే ఉపాధి దొరక్క పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులకే ఇలాంటి కష్టాలు రావడం దురదృష్టకరం. వెంకటరమణ, రామకృష్ణారెడ్డిలే కాదు, రాయలసీమలో ఇలాంటి వారు లక్షల మంది కరువు కొరలో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. ఉన్న ఊర్లను వదిలేసి ఉపాధి కోసం తిరుపతి లాంటి పట్టణాలకు వచ్చి జీవనం సాగిస్తున్నారు. రాయలసీమలో కరువు కరాల నృత్యానికి వీరి జీవితాలే అద్దం పడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.